మా ఇంటి ముందు ఎంట్రీ వేలో చిన్న డెకర్ కార్నర్ ఇలా పెట్టాను. ఇందులో చిన్న చిన్న బుద్ధా సెట్స్, ఇంకా వాటర్‌లో వేసి పెంచే మనీ ప్లాంట్, ఇంకా వుడెన్ ఫ్లవర్ వాజెస్ అట్లా ఉన్నాయన్నమాట. ఆ ఇంట్లో ఉన్న అన్ని చిన్న చిన్న వస్తువులన్నిటిని ఇలా 3 ర్యాక్స్ మీద పెట్టాను. మంత్లీ వన్స్ బాటిల్‌లో వాటర్ చేంజ్ చేస్తాను. వీక్లీ వన్స్ ఇక్కడ నీట్‌గా డస్టింగ్ అంతా చేస్తాను. ఆన్‌లైన్‌లో ఏదైనా కొనాలనుకున్నప్పుడు, ఇంట్లోకి ఏదైనా ఆర్డర్ పెట్టాలనుకున్నప్పుడు నేను ఒకటికి 4 సార్లు ఆలోచిస్తాను. దాన్ని వచ్చిన తర్వాత దీన్ని నీట్‌గా మెయింటైన్ చేస్తానా లేదా? క్లీన్ చేస్తానా లేదా? అని చెప్పి. సో, అలా చేయగలను అంటేనే దాన్ని ఆర్డర్ పెడతాను. ఇంకా లేదంటే ఒక డెకరేటివ్ ఐటెమ్ లాగా తయారు చేస్తాననమాట. ఈ ర్యాక్స్ బయటుండటం వల్ల చాలా డస్ట్ ఎక్కువ. 2, 3 డేస్‌కి ఒకసారైనా సరే క్లీన్ చేయాల్సొస్తుంది. బట్ నాకు వీక్లీ వన్స్ కుదిరినప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని క్లీన్ చేస్తాను. మన చిన్నప్పుడు పెద్ద పండగలకి అంటే సంక్రాంతికి, దీపావళికి ఇల్లు మొత్తం క్లీన్ చేసేవాళ్ళు. ఈవెన్ నవార్ మంచాలుండేవి. ఆ నవార్‌తో సహా ఇప్పి మరీ క్లీన్ చేసేసి వాటిని వాష్ చేసేవాళ్ళు. సో, ఇయర్‌లీ 3, 4 టైమ్స్ మాత్రమే నీట్‌గా ఇల్లు మొత్తం క్లీన్ చేసేవాళ్ళు. వాళ్ళు మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే క్లీనింగ్ అనేది నైట్ 10 వరకు అయ్యేది. ఇంకా నెక్స్ట్ డేకి కూడా హాఫ్ ఆఫ్ ద క్లీనింగ్ ఉండేది. ఆ క్లీన్ చేసినవన్నీ మళ్ళీ రీఅరేంజ్ చేయటము అలా. సో, మనమైతే ఇప్పుడు వీక్లీ క్లీనింగు, మంత్లీ క్లీనింగు, ఇలా డైలీ డస్టింగ్ ఇవన్నీ చేసుకోవడం వల్ల మనకి కొంచెం పని తగ్గిందనుకుంటున్నారా? పెరిగిందనుకుంటున్నారా? మీకేమనిపిస్తుంది? నాకైతే మన చిన్నప్పుడుతో పోలిస్తే ఇప్పుడు మనకి డెకర్ ఐటెమ్స్ కానీ, మనం యూజ్ చేసే డైలీ ఐటెమ్స్, లేదంటే కిచెన్‌లో వాడే ఐటెమ్స్ కానీ చాలా చాలా అప్పటితో కంపేర్ చేస్తే చాలా ఐటెమ్స్ ఇప్పుడు ఎక్కువ అనిపిస్తుంది. సో, ఆబ్వియస్‌గా వస్తువులు ఎక్కువ ఉన్నప్పుడు క్లీనింగ్ కూడా ఎక్కువ ఉంటది. అందుకని చెప్పి మనకి వీక్లీ అండ్ మంత్లీ రొటీన్స్ అయితే కంపల్సరీ అని నాకు అనిపిస్తూ ఉంటది. మీరేమంటారు? మీ ఐడియాస్‌ని కంపల్సరీ కామెంట్ చేయండి. పర్సనల్‌గా నాకైతే వీక్లీ క్లీనింగ్ అండ్ మంత్లీ క్లీనింగ్ పెట్టుకోవడం వల్ల మనం ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ చేస్తాము అనిపిస్తది. నేను ఫాలో అవుతున్నదైతే వీక్లీ క్లీనింగ్ అండ్ మంత్లీ క్లీనింగ్. అండ్ ఇంకా డీప్ క్లీనింగ్ వచ్చి వింటర్ అండ్ సమ్మర్‌లో ఫాలో అవుతున్నాను. లైక్ వింటర్ క్లీనింగ్ అండ్ సమ్మర్ క్లీనింగ్ లాగా. ఎందుకంటే వింటర్‌లో అండ్ సమ్మర్‌లో మనకి హాలిడేస్ దొరుకుతాయి కాబట్టి. సో, నేను డీప్ క్లీన్ చేయాలనుకున్నప్పుడు ఒక్కొక్క రూమ్‌కి నేను ఒక 3, 4 డేస్ తీసుకుంటాను. ఇంకా వన్స్ దాన్ని క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ తర్వాతేననమాట. ఇలా వీక్లీ అండ్ మంత్లీ నార్మల్ క్లీనింగ్స్ చేసుకుంటూ ఉంటాను. నేను ఇక్కడ యూజ్ చేసిన డెకర్ ఐటెమ్స్‌లో నాకు మినీ బుద్ధ సెట్ వచ్చేసి చాలా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే అవి చాలా చిన్నగా ఉన్నా సరే బాగా ఐ క్యాచీగా ఉంటాయి. అండ్ ఏ రూమ్‌లో పెట్టినా సరే వాటికంటూ ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉంటదనమాట. అందుకని నాకు చాలా బాగా ఇష్టం. మీకు ఇక్కడ నేను డెకర్ చేసిన ఐటెమ్స్‌లో ఏ ఐటెమ్ నచ్చిందో